నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో వీధి శునకాలకు కొత్త వైరస్ సోకింది. గ్రామాల్లోనే పదుల సంఖ్యలో కుక్కలు దీని బారిన పడ్డాయి. పార్వో వైరస్ గా వ్యవహరించే ఈ వ్యాధి కారణంగా కుక్కల్లో బొబ్బలు వచ్చి చీము, రక్తం కారుతాయి. వైరస్ బారిన పడ్డ కుక్కలు యథేచ్ఛంగా వీధుల్లో తిరుగుతుండటంతో మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వీధుల్లో ఆడుకునే సమయంలో కుక్కలు దాడి చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. వైరస్ కారణంగా వీధి శునకాలకు చీము, రక్తం కారుతుండడం, వాటిపై వాలిన ఈగలు ఇళ్లలోని ఆహార పదార్థాలపై వాలితే ముప్పు తప్పదని అంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే ఆ కుక్కలను తరలించాలని కోరుతున్నారు. పాల్తి తండాలో పార్వో వైరస్ బారిన పడ్డ కుక్కలు బెడద ఎక్కువగా ఉందని తండా వాసులు చెబుతున్నారు. తండాలో దాదాపు 70 కుక్కల వరకు ఉన్నాయని, వాటిలో సగానికి పైగా కుక్కలు వైరస్ బారిన పడ్డాయని తెలిపారు. వాటి వల్ల మనుషులకు వైరస్ అంటుకుంటుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్లోనే బలోద్ జిల్లాలో వీధి కుక్కలకు పార్వో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. పలు జిల్లాల్లోని పశు వైద్యశాలలో ప్రతిరోజు 4 నుంచి 5 కేసులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు.